కాటన్ మిల్లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. చివరి క్వింటా వరకు రైతుల దగ్గర నుండి పత్తి కొనుగోలు చేయాలి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు 15% తేమ ఉన్నా ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఐ వారిని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళటం, ఆ తర్వాత నేను అసెంబ్లీలో కూడా రైతాంగం తరఫున మద్దతు ధర కొనుగోలు చేయాలి, షరతులు లేకుండా కొనుగోలు చేయాలి, 15% తేమ వరకు అనుమతించాలి, నిబంధనలు పెట్టి రైతుల్ని ఇబ్బందులు గురి చేయకూడదని అసెంబ్లీలో కూడా ప్రశ్నించటం, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర జౌళి శాఖ మార్చులకు కూడా లేఖ కూడా రాయటం, వీటన్నిటి పరిణామాల దృష్ట్యా ఇప్పుడే మన అసిస్టెంట్ బయర్ కూడా చెప్తున్నాడు, జిన్నింగ్ మిల్లులు కానీ, స్పిన్నింగ్ మిల్లులు కానీ, అదేవిధంగా ఆయిల్ మిల్లులు కానీ, వీవింగ్ మిల్లులు కానీ, ఈ కాటన్ రిలేటెడ్ మిల్లులన్నీ పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఎన్ని రోజులు నడుపుతారో కూడా సగం మిల్లులు ఇప్పుడు మూతపడిపోయినాయి. మిగిలిన సగం మిల్లులు కూడా ఎన్ని రోజులు నడుపుతారో కూడా ఏ రోజుకు ఆ రోజు అర్థం కాని పరిస్థితుల్లో మిల్లుల యాజమాన్యాలు ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు ఎంత నష్టమైనా, ఎక్కడ రైతుకి ఇబ్బంది వచ్చినా నేను మళ్ళీ సెంటర్కి వస్తాను. రైతుల పక్షాన రైతుకు మద్దతు ధర అందించేటువంటి దాంట్లో, రైతులకు అమ్మే దాంట్లో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ఈ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఎక్కడున్నా ఏ రైతుల యొక్క కష్టాలైనా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాము. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు